ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రతి ముగ్గురిలోనూ లేదా ప్రతి నలుగురిలోనూ ఒకరికి షుగర్ వ్యాధి కనపడుతూ ఉంది. చాలామంది ఇంకా చూసుకోక మాకు లేదు అని అనుకుంటూ ఉన్నారు. 25 ఏళ్ళు 30 ఏళ్ళు దాటిన వారందరూ 5-6 నెలలకు ఒకసారైనా షుగర్ పరీక్షలు చేయించుకోవటం మంచిది. మరి అలాంటి షుగర్ వ్యాధి వారసత్వంగా ఎక్కువగా వస్తూ ఉన్నది. మరి వచ్చిన వారు తగ్గించుకోవాలన్నా, అసలు లేనివారు రాకుండా చేసుకోవాలన్నా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలైన ధాన్యాల్ని అన్నం వండుకోగానే తినటం మాత్రం మంచిది కాదు. మీరు ఏ మిలెట్స్నైనా అన్నంగా తిన్నప్పుడు మిలెట్స్లో యావరేజ్న 68 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. యావరేజ్ తీస్తే కొన్నిట్లో 60 ఉండొచ్చు, కొన్నిట్లో 75-77 దాకా ఉండొచ్చు. కాబట్టి యావరేజ్ 67-68 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మిలెట్స్లో. మరి ఈ ధాన్యాల్ని అన్నం వండుకోగా తిన్నప్పుడు ఎక్కువ పిండి పదార్థాలు వెళ్ళిపోతున్నాయి. పిండి పదార్థాలు ఎక్కువైతే మరి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. తగ్గించుకోవడానికి మందేసుకుని రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తున్నామే తప్ప తినే ఆహారంలో రక్తం లోపల చక్కెర ఎక్కువగా పంపించే పిండి పదార్థాలని తగ్గించుకోలేకపోతున్నాం. మరి పంచదారలో చక్కెర ఉందని మీరు తినటం మానేశారు. కాఫీలో 1-2 స్పూన్లు కూడా వేసుకోవట్లేదు కదా. ఎంత మంచిగా మీరు డయాబెటిక్ కంట్రోల్ అవ్వటం కోసం ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారండి. అంటే డైరెక్ట్ చక్కెరని మీరు మానేశారే, మరి ఇండైరెక్ట్ చక్కెర అయిన పిండి పదార్థాలు ఎందుకు తగ్గించట్లేదు? డైజెషన్ అయ్యాక ఇది చక్కెరగా కదా మారేది. అందుకని ఏ విధమైన రైస్ని తినొద్దు. షుగర్ ఉన్నవారు షుగర్ పోవాలన్నా, లేని వారికి వారసత్వంగా లైఫ్లో షుగర్ రాకుండా ఉండాలన్నా దాన్ని మానేసి మీరు పుల్కాలు తింటే మంచిది. ఇంకా ముఖ్యంగా అన్నం ఎక్కువగా తినేటప్పుడు మిలెట్స్ అన్నం తిన్నా, అన్నం ఎక్కువగా తింటాం కాబట్టి క్వాంటిటీ పట్టదుగా పొట్టలో, కాబట్టి కూర తక్కువ తింటాం. అన్నం వెళ్ళటం కోసం కూర తింటున్నాం కాబట్టి డయాబెటీస్ వస్తుంది. లేని వారికి వస్తుంది, వచ్చిన వారికి పోదు. ఈ కాన్సెప్ట్ని రివర్స్ చేయండి, తప్పును మార్చుకోండి. లైఫ్లో మరలా షుగర్ రాకుండా ఉండాలన్నా, వచ్చింది మందులు లేకుండా పోవాలన్నా మీలో మార్పు రావాల్సింది వండుకునే విధానంలో, తినే విధానంలో. అందుకని మిలెట్స్ అన్నం ఏ రకమైనది వద్దు, ముడిబియ్యం అన్నం వద్దు, తెల్లటి అన్నం వద్దు, వీటిని మానేసి పుల్కాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ పుల్కాల పిండి డయాబెటీస్కి ఎలా ఉండాలంటే యాంటీ డయాబెటిక్ పుల్కాల్లాగా ఇప్పుడు మేము స్పెషల్గా చెప్పబోతున్నాం. ఈ రకంగా మీరు చేసుకుంటే కాంబినేషన్ ఇట్లా కలుపుకొని పిండి ఆడించుకుంటే చాలా మంచిదన్నమాట. ఎలా ఉండాలి అంటే 250 గ్రాములు బార్లీ తీసుకోండి. ఎందుకండి బార్లీ అనొచ్చు? బార్లీ గింజలంటే ఒంటికి నీరు పట్టకుండా బయటికి పంపించడానికి, మరి నీటి ప్రెషర్ పెరిగే కొద్దీ బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గుతుంది. అట్లాగే బార్లీలో ఫైబర్ 17% ఉంటుందన్నమాట. దీనివల్ల కూడా బ్లడ్లో గ్లూకోజ్ ఎంటర్ అవ్వకుండా ఈ ఫైబర్ రక్షిస్తుంది. అందుకని బార్లీ 250 గ్రాములు. ఇంకొకటి స్పెషల్గా పచ్చి పనసకాయ పొడి అమ్ముతున్నారు మార్కెట్లో. పచ్చిగా గ్రీన్గా ఉండే పనసకాయని, లేతగా ఉండే పనసకాయని తొక్క తీసేసి లోపల ఉండే వాటిని ముక్కలు కోసి ఎండపెట్టేసి దాన్ని పౌడర్ చేస్తున్నారు. ఈ పచ్చి పనసకాయ పొడి మార్కెట్లో న్యాచురోపతి స్టాల్స్లోనూ లేకపోతే ఆన్లైన్లోనూ చాలా చోట్ల దొరుకుతున్నది పౌడర్స్ అమ్మే వాళ్ళ దగ్గర. అది ఒక 250 గ్రాములు తీసుకోండి. 2 కలిపి 1/2 కేజీ అయినాయి. వీటికి 1/2 కేజీ రాగులు కలపండి, 1/2 కేజీ జొన్నలు కలపండి, 1/2 కేజీ సజ్జలు కలపండి. ఇప్పుడు 5 రకాలైనవి, 1.5 కిలో అయింది. 1 కేజీ గోధుమలు వేయండి. వీటన్నిటికి గోధుమల పర్సంటేజ్ బాగా తగ్గించాలని ఇక్కడ. ఇప్పుడు 2.5 కేజీలు అయ్యాయి. ఒక 100-150 గ్రాములు సోయా బీన్స్ వేసుకోండి. ఇది హై ప్రోటీన్ అన్నమాట. ఈ కాంబినేషన్లో గింజల్ని కలిపేసి ఎండపెట్టేసేసి పిండి పట్టించుకోండి. ఆల్రెడీ మీకు పచ్చి పనసకాయ పొడి మాత్రం ఆ మిగతావన్నీ పిండి పట్టించాక ఆ పిండిలో ఇది కలుపుకోవచ్చు. ఇది ఒకటే పిండి కాబట్టి మిగతా గింజలన్నిటిని ఎండబెట్టేసి పిండి పట్టించేసి ఇక జల్లించక్కర్లా. ఆ పుల్కాల పిండికి పచ్చి పనసకాయ పొడి 1/2 కేజీ కలిపేసుకుంటే అయిపోతుంది అనమాట. ఈ పుల్కాల పిండి తయారు చేసుకునేటప్పుడు మీకు 2 పుల్కాలు కావాలి కదా. ఆ పుల్కాలకి అంత పెరుగు వేసి కలపండి. అందులో అంత మేగడ కొంచెం వేయండి, ఒక 1/2 టీ స్పూన్ అట్లా మేగడ వేసి, ఇంత అరటిపండు, ముగ్గిన అరటిపండు ఉంటుంది కదా, చిన్న ముక్క పడేయండి. గుల్ల రావటానికి, మెత్తగా ఉండటం కోసం అరటిపండు కొంచెం. షుగర్ ఏమి అవ్వదులేండి.
ఇంతవరకు కొద్దిగా కలపండి సాఫ్ట్గా ఉండటం కోసం. దీనికి మెంతికూర 50%, పుల్కాల పిండి ఇంత తీసుకుంటే మెంతికూర అంత తీసుకోండి, సమానంగా తీసుకోండి. ఇవన్నీ కలిపేసేయండి. ఒక్కొక్కసారి మునగాకైనా వాడచ్చు, మునగాకు లేనప్పుడు మెంతికూర అయినా వాడుకోండి. డయాబెటిక్ పేషెంట్స్కి ఈ 2 ఆకులు చాలా మంచిదన్నమాట. లేని వారికి రాకుండా ఉంటారు కూడా చాలా మంచిది. 50% ఆకుకూర వెళ్ళినప్పుడు 50% మీకు పిండి వెళుతుందన్నమాట. అందుకని క్వాంటిటీ ఇక్కడ కార్బోహైడ్రేట్స్ తగ్గడం కోసం మళ్ళీ ఇట్లా కాంబినేషన్ ఇస్తున్నాం అనమాట. ఇలా ఆకుకూర కలిపేసి పెరుగుతోనే ఎక్కువ కలపండి. ఇక ఉండలు చేసుకుని కర్రతో చేసుకున్నాక వేడివేడిగా రేకు మీద వేసి కాలిన తర్వాత మంట మీద పెట్టుకోండి. కొంచెం పొంగుతాయి, ఎక్కువ పొంగవు. ఎందుకంటే ఇన్ని రకాలు కలిపాం కదా, అచ్చంగా గోధుమ పిండి పొంగినట్టు ఇట్లా ఆకుకూరలు వేసినప్పుడు పొంగవు. అలా కాల్చుకోండి మంట మీద. కొద్దిగా బుడగలు ఎయిర్ బబుల్స్ లాగా వచ్చి ఉబ్బుతుంది. అలా తయారు చేసుకున్న పుల్కాలు వేడివేడిగా 2 పెట్టుకోండి. 3వది అస్సలు తినొద్దు, 2 చాలు. రైస్ కంప్లీట్గా మానేసేయండి. ఇందులో పచ్చి పనసకాయ పొడి దగ్గర దగ్గర 30% ఫైబర్ ఉంటుంది. బార్లీ 17% ఫైబర్ ఉంది. మిగతావన్నీ అన్పాలిష్డ్. ఈ ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల, మరి పాలిష్ పట్టనందువల్ల పోషకాలు ఉన్నాయి, ఫైబర్ ఎక్కువ ఉంది. పైగా ఆకుకూర ఇట్లా ఎక్కువ కలపటం వల్ల 50% పిండి మోతాదు తగ్గింది, కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గాయి. ప్రోటీన్ కాంబినేషన్కి సోయాబీన్స్ వాడాం. కాబట్టి అన్నిటి వల్ల స్లోగా డైజెషన్ అవుతుంది. దీంట్లో బార్లీ వాడటం వల్ల ఏమి అడ్వాంటేజ్ అంటే, ప్రేగుల్లోకి వెళ్ళాక ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా ఎక్కువ జరిగేటట్టు చేసే ఇంక్రిటిన్స్ బాగా బార్లీలో ఉండే బిటా గ్లుకాన్ వల్ల బాగా పెరుగుతున్నాయి అన్నమాట. అందుకని ఇన్సులిన్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. గ్లూకోజ్ కూడా తక్కువ రిలీజ్ అవుతుంది, స్లోగా రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన గ్లూకోజ్ కూడా బ్లడ్లోకి స్పీడ్గా ఎంటర్ అవ్వకుండా ఈ ఫైబర్ ఉంది కదా పనసకాయ పొడిలోను ప్లస్ ఈ బార్లీలోను, ఈ 2 కూడా ఇతర వాటిలో కూడా 11% 10% అటు ఫైబర్ ఉంటుంది. అన్ని కాంబినేషన్స్ ఎక్కువ ఇవ్వటం వల్ల స్లోగా డైజెషన్ అవుతుంది, స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన గ్లూకోజ్ కూడా బ్లడ్లోకి స్పీడ్గా ఎంటర్ అవ్వకుండా ఈ పీచు పదార్థాలు హైగా ఉండటం వల్ల స్లోగా గ్లూకోజ్ని గేట్లు వేసి లాకుల దగ్గర నీళ్లు కొంచెం కొంచెం వదిలినట్టు అట్లా గ్లూకోజ్ వదులుతుంది. కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు. డయాబెటీస్ కంట్రోల్ స్పీడ్గా వచ్చేస్తుంది. మీకు HbA1c 3 monthsలో ఇట్లాంటి పుల్కాలు తింటే 6కి 6 లోపు వచ్చేస్తుంది అనమాట. అందుకని ఈ రకంగా తయారు చేసుకోండి. హెరిడిటరీగా డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉందనుకున్న వారు ఇలా కనుక ముందు నుంచి అన్నం మానేసి పుల్కాలు పెట్టుకు తిని మరి ఉంటే డయాబెటీస్ రాకుండా మీరు హెల్తీగా ఉండొచ్చు. అలాగే ఈ పుల్కాలు 2 పెట్టుకుంటే పొట్ట నిండదు. పుల్కాలకు కూర ఎక్కువ తింటాం. మీరు ఏ కూర అయినా సరే చప్పగా వండుకుని 1/2 kg 3/4 kg కూరలు పెట్టుకుని ఎక్కువ పొట్ట నింపడానికి కూరలను వాడుకోండి. ఆకుకూర సుమారుగా 1/4 kg వరకు వండింది తినండి. మిగతా ఇంకొక 400-300 గ్రాముల కూర వెజిటబుల్ కర్రీ ఏదైనా పెట్టుకు తినండి. పుల్కాలు ఇట్లా కర్రీస్ తిన్నారంటే లైఫ్లో డయాబెటీస్ రాదు. అన్నం మానేస్తే చాలు, ఏ రకమైన అన్నమైనా మానేయండి, పుల్కాలు ఇట్లా తినండి. మీరు షుగర్ వ్యాధి రాకుండా మీరు ఇన్సూర్ చేసుకున్నట్లు అవుతుంది. హెరిడిటరీగా లైఫ్లో డయాబెటీస్ రాదు. మీకు వచ్చిన వారు కూడా మందులు లేకుండా, ఇంజెక్షన్స్ లేకుండా డయాబెటీస్ పోగొట్టుకోవడానికి కార్బోహైడ్రేట్స్ని ఇట్లా కట్ చేసి హెల్దీగా ఫైబర్ ఫుడ్, విటమిన్స్ మినరల్స్ ఉన్న ఫుడ్ని లో కార్బోహైడ్రేట్ హై ప్రోటీన్ డైట్ ఇట్లా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.